రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తే సహించబోం, బురద చల్లితే చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్ నేతలైతే కీలక వ్యాఖ్యలైతే చేయడం అయితే జరిగింది. అసత్య ప్రచారాలకు కేసీఆర్ అభిమానులకు తగిన జవాబిస్తారు. బీఆర్ఎస్ పై విషం చిమ్మేవారు ఎవరైనా సరే మేము వదిలిపెట్టమంటూ కూడా జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలైతే చేశారు. తమ హామీల అమలుపై ప్రశ్నిస్తారనే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటే కూడా సిరికొండ అయితే తన ఘాటైన వ్యాఖ్యలైతే చేశారు. వ్యక్తిత్వ వాహనాలకు అంటే వ్యక్తిత్వ సహనానికి కూడా పాల్పడితే కార్యకర్తలు అసలు ఊరుకోమంటూ కూడా వేముల నరేందర్ రెడ్డి అయితే చెప్పారు. డైలీ సీరియల్లా దీని విచారణ కాకుండా పథకం ప్రకారమే దుష్ప్రచారం చేస్తుంటూ కూడా ఈ రేవంత్ ప్రతి చర్యతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక కీలక వ్యాఖ్యలైతే చేశారు. బీఆర్ఎస్ నాయకత్వంలో మీడియా అంతా కూడా విష ప్రచారం చేస్తుందంటూ కూడా శ్రీనివాస్ గౌడ్ అయితే తెలపడం అయితే జరిగింది. మొన్న జరిగినటువంటి అంటే నిన్న మహాన్యూస్ కార్యాలయం టీవీ కార్యాలయంపై బీఆర్ఎఫ్సి కొంత నాయకులు దాడి చేయడం మీద అనేక మీడియాతో పలు బీఆర్ఎస్ కీలక నేతలు స్పందించడం అయితే జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పైన ఏకతాటిగా మీరు విష ప్రచారం చేస్తే, విషం చిమ్మితే, నాగుపాముల విషం చిమ్మితే, దుష్ప్రచారం చేస్తే మేము సహించబోమని మా విద్యార్థి నాయకులంతా కూడా ఒక డైనమిక్ విద్యార్థి నాయకులంతా కూడా అటు కేసీఆర్ ఫ్యాన్స్ అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. మా పైన ఎటువంటి కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని ఇప్పటికే తేలిపోయిందని, దానికి సంబంధించినటువంటి మేము ప్రశ్నిస్తే మా మీద అడ్డగోలుగా విష ప్రచారం చేస్తే ఏ ఛానల్ అయినా కూడా ఇదే గట్టి పడుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మాపై బురద జల్లితే మేము ఊరుకునే పోయేది లేదంటూ కూడా తెలంగాణ ఎవరైతే చెప్పడం అయితే జరిగింది. నిన్న బీఆర్ఎస్వి నేత గెల్లు శ్రీనివాస్ని కూడా బెయిల్ మంజూరు చేసినటువంటి కోర్టు, అంటే మేమేమైనా తప్పు చేస్తే ఆ కోర్టు సరి చూసుకుంటుందని, మా యొక్క చేతులలో ఆయుధాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పోలీస్ స్టేషన్ పాటించని ఆయుధాలు అంటూ కూడా మాకు ఉన్నాయంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రైట్స్ అంటూ మేము ఉన్నాయంటూ కూడా దాంతోటే మేము పోరాడతామంటూ కూడా కీలక వ్యాఖ్యలైతే చేయడం అయితే జరిగింది. తెలంగాణ ఉద్యమ నాయకత్వం మీద ఒక వర్గం మీడియా పనిగట్టుకొని మరి సాగిస్తున్నటువంటి దుష్ప్రచారంపై బీఆర్ఎస్ బగ్గుమన్నది. నాయకుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దురుద్దేశం పూర్వకంగా సాగిస్తున్నటువంటి దాడిపై గులాబీ నేతలు ఘాటుగా ప్రతిస్పందించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు నేతలపై మీడియా ముసుగులో సాగుతున్నటువంటి ప్రభుత్వ ప్రయోజిక అసత్యాల ప్రచారాన్ని ఎంత మాత్రం సహించబోయేది లేదంటూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం అయితే చేశారు. మీ యొక్క పనితనాన్ని పనిగట్టుకొని మేము ఎటువంటి ప్రశ్నిస్తున్నామా, లేకపోతే మీరు ఫెయిల్ అయిన సంక్షేమ పథకాలే అమలు చేయలేనటువంటి స్థితిలో మీరు ఉన్నాడు కాబట్టి మేమంతా ప్రశ్నిస్తున్నట్టుగా మాపై ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఎందుకంటూ కూడా ఒక మీడియా ముఖంగా అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి వారియర్స్ కావచ్చు, శాంతియుత ఉండాలని, మనం ఏదన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులు ఉన్నాయి, దేశంలో ఉన్నటువంటి ఎక్కడో కాడ న్యాయం బతుకుతుందని చెప్పేసి కూడా వాళ్ళని శాంతిపరచడం అయితే జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గెల్లు శ్రీనివాస్ ఎవరైతే ముఖ్య నేత ఉన్నారో, బీఆర్ఎస్వి ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో, అక్కడ తెలంగాణ రాష్ట్ర భవన్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ భవన్లో ఉన్నటువంటి అప్పటికప్పుడే తనను అరెస్ట్ చేసిన తర్వాత హైకోర్టు అయితే బెయిల్ అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. మేము ఏదైనా తప్పు చేస్తే మా మీద కఠినంగా శిక్ష తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం, కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే కేవలం పోలీసులు తన చేతిలో ఉన్నారంటూ కూడా ఇటువంటి అంటే దురాశతో మీరు మా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా తెలంగాణ రైజింగ్ అంటూ కూడా అనేక కార్యక్రమాల్లో చోటు చేసుకున్నప్పటికీ ఎక్కడ రైజింగ్ అంటూ డౌన్ ఫాల్ అయితే రైజింగ్ ఎలా చెప్తానంటూ కూడా అనేక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల పైనే దృష్టి పెట్టాల్సిందిగా, ప్రజల సంక్షేమ పైన దృష్టి పెట్టే విధంగా మీరు ఉండాలి తప్ప మా మీద డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద మీడియాని నెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే దానికి బీఆర్ఎస్ తగిన గుణపాఠం కూడా చెప్తుందంటూ కూడా ఈ వార్త ప్రధానంగా అయితే చేస్తుంది. అసత్య ప్రచారాలకు ఎక్కడా కూడా తావివ్వమంటూ బీఆర్ఎస్ పై విషం చిమ్మే వారికి ఎవరైనా వదిలిపెట్టమంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే చేయడం అయితే జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.